అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా, స్పేస్ ఉన్నా, స్పేస్ లేకపోయినా వీళ్ళే స్పేస్ క్రియేట్ చేసుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళ కుమారుడు అండ్ వాళ్ళ డెప్యూటీ అబ్బో ఢిల్లీ వాళ్ళనైతే పొగిడి పొగిడి ఆ పొగడితే విసుగు పుడుతూ ఉంటుంది. వాళ్ళది వీళ్ళది తోపు ఉరుకులు పరుకులు డబల్ ఇంజను ఏదేదో పొగుడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమైనా చేస్తారా ఆంధ్రప్రదేశ్ కంటే? హక్కుగా రావాల్సిన దాంట్లో కూడా అన్యాయం చేస్తూ ఉంటారు. ఇంకా మిగతా చేసే కథ పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వాళ్ళు ఇప్పటి వరకు చేసింది ప్రత్యేకంగా జీరో. కానీ వీళ్ళ పొగడ్తలు మాత్రం నిన్న కూడా ఆయన నారా లోకేష్ గారు అంటూ ఉన్నారు, నమో అంటే నారా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మోదీ అట, ఏదో కొత్త అర్థం. డబల్ ఇంజిన్ సర్కారు ఉరుకురు పరుగులు పెట్టిస్తున్నారట. ఆయన అట్లా మాట్లాడే సందర్భంలోనే అటు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, ఇక్కడ విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న రైల్వే జోన్, అటు రాయగడ కేంద్రంగా ఏర్పాటవుతున్న రైల్వే జోన్ ఏదైతే ఉంటుందో ఆ రైల్వే జోన్లకి ఫైనల్గా తుది లైన్ గీసేశారు. తుది పరిధి నిర్ణయం చేసుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంత అన్యాయం అంటే, ఎప్పటి నుంచో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చిరకాల వాంచారు. తూర్పు కోస్తాకి ఈ వాల్తేరు డివిజన్ అనేది చాలా కీలకం, బంగారు బాతు లాంటిది. ఆ వాల్తేరు డివిజన్లో అత్యంత కీలకం ఏంటి? పర్యాటకం, సరకు రవాణా, దాని ఆదాయానికి అత్యంత కీలకం. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఒక రైల్వే జోను, రాయగడ కేంద్రంగా ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేసి 1106 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి దీన్ని డివైడ్ చేసేశారు. అందులో విశాఖకేమో 400 కిలోమీటర్లు, అటు రాయగడకేమో 706 కిలోమీటర్ల పరిధి నిర్ణయించుకుంటే నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఆదాయం ఏదైతే ఉంటుందో అదంతా రాయగడకే ఇచ్చేశారు. ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి అత్యంత కీలకం ఏంటి? అరకు. ఆ అరకు రాయగడకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకా అత్యంత కీలకమైనటువంటి ఆదాయ మార్గం ఏంటి? కేకే లైన్, కొత్త వలస కిరండాల్ లైన్. అంటే ప్రధానంగా సరుకు రవాణా, కార్గో. ఈ ఐరన్ ఓర్ అంటే విశాఖ స్టీల్ ఉంది కదా, ఐరన్ ఓర్కి సంబంధించి ప్రధానంగా అదంతా కూడా రవాణా అయ్యే మార్గం అది. అదంతా రవాణా అయ్యే మార్గం అది. సో అది కూడా రాయగడకే వెళ్ళిపోయింది. ఇటు పర్యాటక రంగము రాయగడకే, కార్గో లైను రాయగడకే. ఇంకా మరి విశాఖ కేంద్రంగా ఏర్పాటేదానికి వచ్చే ఆదాయం ఏంది? ఎక్కడి నుంచి? ఏదో మామూలు ఏదో ఏర్పాటు చేశాము అంటే చేశాము, ఏదో మామూలు ఆదాయం మాత్రమే. అసలు కీలకమైనదంతా కనుక రాయగడకు కేటాయించేశారు. మరి వీళ్ళు ఏంది ఢిల్లీకి ఇన్నిసార్లు ఎందుకు తిరిగారు? ఏం ప్రయోజనం కోసం తిరిగారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం. ఒక 4 సినిమా డైలాగులు చెబుతారు. ఆ సినిమా డైలాగులను వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు బ్యానర్ హెడ్డింగ్లో రాసుకుంటూ వస్తాయి. ఏం ప్రయోజనం ఉంది? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ ఢిల్లీకి వెళ్ళి. ఏంటండి ప్రయోజనం? ఏం సాధించుకొని వచ్చారు? ఏం సాధించుకొని వచ్చారు? ఎంత దారుణం చూడండి. మళ్ళీ కీలకం, కేంద్ర ప్రభుత్వంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ చెప్పుకోవడానికి మాత్రమే. ఒక దమిడి ప్రయోజనం లేదు ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళు ఆ కేంద్రంలో కీలకంగా అవడం వల్ల, లేదా వీళ్ళు పోగొట్టడం వల్ల, ఏదో వీళ్ళు వ్యక్తిగతంగానో లేకుంటే ఇంకేదో ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, వీళ్ళు కాపాడుకోవడం కోసమే ఆ కేంద్రం దగ్గర మోకరిల్లుతున్నారనే అనుమానాలు రోజు రోజుకు ప్రజలు బలపడుతూ ఉన్నాయి. మరి ఇటువంటివన్నీ జరిగితే అంతే ఉంటుంది. ఏం సాధించుకొని వచ్చారు వీళ్ళు?